నమస్కారం అండి. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? సూరిబాబు ఇంట్లో అడుగు పెడుతుంటేనే అతని భార్య కమల ఎదురొచ్చి, శ్రీలు ఫోన్ చేసింది అంది. అలాగా, అంతా బాగానే ఉన్నారా? మధ్యాహ్నమే అనుకున్నా, చాలా రోజులైంది అది ఫోన్ చేసి అని. నేనే రాత్రి వెళ్ళి ఐఎస్డి కాల్ చేద్దామనుకున్నా అంటూ బూట్లు విప్పుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు వస్తున్నారు అంది కమల. వెరీ గుడ్. ఎప్పుడు? అదంతా తీరిగ్గా చెప్తాను కానీ ముందు మీ అమ్మగారిని మీ తమ్ముడి ఇంటికి పంపే ఏర్పాటు చూడండి అంది కమల. సూరిబాబులో ఉత్సాహం ఒక్కసారిగా చల్లారినట్లయినా పైకి కనిపించకుండా, అది చూద్దాం కానీ ఎప్పుడొస్తామని చెప్పింది? కమల ముఖం కఠినంగా మారిపోయింది. నేనో మాట అంటుంటే మీరో మాట అంటారేమిటి అంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేరేదేదో చెప్తావేంటి? అతని ఎదురు ప్రశ్న కమలలో చాలా కోపం తెప్పించింది. అతనికి భార్యని ఎదురు ప్రశ్న వేయడం జీవితంలో అరుదైన విషయం. అందుకే ఆమె కోపం వచ్చింది. ఈవిడ గారిని పంపిస్తే గాని వాళ్ళు ఎలా వస్తారు అంది దురుసుగా చేతులు తిప్పుతూ. ఏ, ఈవిడ ముఖం చూస్తే పాపమని నీకు కానీ వాళ్ళు చెప్పారా? మా అమ్ముంటే రానని శ్రీలు చెప్పిందా అన్నాడు విసురుగా. ఆమె గారు ఇక్కడుంటే చోట ఎలా సరిపోతుంది? 24 గంటలు ఆమె మంచం వేసుకొని పడుకుంటే నాకు పరమ అసహ్యంగా ఉంటుంది. చిచ్చి, కూతురు అల్లుడు అమెరికా నుంచి వస్తున్నారు అన్న ఆనందం లేదు, సంతోషం లేదు. ఈ దరిద్రం వదిలే వరకు నాకింతే అంది కమల మరింత రవరవలాడిపోతూ. సూరిబాబు నెమ్మదిగా భార్య దగ్గరకు వచ్చి, నీకు బుద్ధుందా? అంత గట్టిగా అరుస్తున్నావు? ఆవిడ వింటే ఏమైనా బాగుంటుందా అన్నాడు. వింటే విన్నీయండి, నాకేమైనా భయమా? ఇప్పుడు నన్నేం చేస్తుంది? పెట్టినంతకాలం నానాహింసలు పెట్టింది. ఇప్పుడు నా మోచేతి కింద నీళ్లు తాగి కుక్కలా పడుండాల్సిందే అంటూ కమల రెచ్చిపోయింది. సూరిబాబు గజగజలాడిపోయాడు. తను ఇంకొక్క మాట మాట్లాడినా పెద్ద యుద్ధమే అయిపోతుంది. అతను మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆమెను ఎదిరించే శక్తి లేకపోవడానికి 1,00,000 కారణాలున్నాయి అతనికి. ముఖం తుడుచుకుంటూ బయటకు వస్తుంటే ఎదురుగా తల్లి. ఏమిట్రా అంటుంది మీ ఆవిడ అంది ముసలావిడ సూరమ్మ. ఏదోలే, నీ సంగతి కాదు అన్నాడు. ఆ అంటూ వినిపించక అవస్థపడి, సరేలే, శ్రీలు వస్తోందా అంది. సూరిబాబుకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఈ మహాతల్లికి ఏది వినిపిస్తుందో ఏది వినిపించదో తెలీదు. ఆమెకిష్టమైనవి వినిపిస్తాయి, వద్దనుకున్నవి వినిపించినట్లు నటనా కార్యక్రమంలో నడుస్తాయి. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడం ఎవ్వరి తరమూ కాదు. కమలకి కోపంతో ఒళ్ళు ఊగిపోయింది. బీపీ ఒక్కసారిగా తన్నేసినట్లు కళ్ళు తిరిగాయి. ఎవరైనా తన మాటకి ఎదురు చెప్తే సహించలేదు, ముఖ్యంగా మొగుడు. అత్త ముఖం చూస్తేనే అసహ్యం. తన కంఠంలో ప్రాణం ఉండగా ఆమెను గుమ్మం తొక్కనివ్వకూడదు అనుకుంది. అనుకున్నవి అనుకున్నట్లు చేయలేకపోవడమే జీవితంలో అత్యంత సహజమైన విషయం. అది కమలకి కూడా మినహాయింపు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు 80వ పళ్ళలో ఉన్న సూరమ్మ ఉత్తమోత్తమ సాధ్వి కాదు. కుటుంబంలో రాజకీయాలు నడిపి కొడుకులకి కోడళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసి, అత్తగారితో యుద్ధాలు చేసి, మొగుడికి కాళ్లల్లో వణుకు పుట్టించిన ఘనకీర్తి లేని మనిషి కాదు. సుమారు 40 ఏళ్ల క్రితం 40ల వయసులో ఉన్న సూరమ్మ సూర్యకాంతంగా చలాయించేసిన మాట నిజం. మన వ్యవస్థలో పెళ్ళి అనేది 2 కుటుంబాల మధ్య స్నేహానికి బదులు శత్రుత్వాన్ని నెలకొల్పిన దాఖలాలే మనకు కనిపిస్తాయి. అత్తాకోడళ్ళు కోట్లాడుకోవడమే సహజమని, వియ్యపురాళ్ళు మూతి విరుపులతో ముషాణం ముఖాలతో మసులుకోవడమే సంప్రదాయమని గట్టిగా నమ్మి దానికి అనుగుణంగా ప్రవర్తించడమే చేస్తూ ఉంటారు. అంతకు భిన్నంగా
ఎవరూ ఆలోచించరు. ఒకవేళ ఎవరైనా ఆలోచించినా అదొక చేతకానితనంగా భావించి లోకువ చేయడమే జరుగుతూ ఉంటుంది. అత్తగారికి 50 ఏళ్ళు కూడా లేకుండానే చిన్న చిన్న పిల్లలు కోడళ్ళుగా ఆ ఇంటికి రావడం, కొడుకులు కూడా స్వతంత్ర భావాలు, లోకజ్ఞానం లేకుండా తల్లిదండ్రుల చాటున వారి నీడలో ఎదగడం వల్ల కొత్తగా వచ్చిన భార్య అభిప్రాయాలు, అలవాట్లు, ఇష్టాలు, ఆత్మగౌరవం అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు కారు. తల్లి మాట ప్రకారం ఆమెను ఒక పని మనిషిగా, ఇంటిల్లిపాదికి సేవలు చేసే దాసిగా, తనతో కాపురం చేసి పిల్లల్ని కనే యంత్రంగా గుర్తించేవారు. అత్తగారెప్పుడూ కోడల్ని ప్రేమగా, గౌరవంగా చూసేది కాదు. తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని చూపించడం సహజంగా భావించేది. మనం తూలనాడి ద్వేషం ప్రదర్శించి వాళ్ళు మనల్ని ప్రేమించాలి, గౌరవించాలి అని ఆశించడం అవివేకం. అలాంటి అవివేకమే కరుడుగట్టిపోయి మన మధ్యతరగతి కుటుంబాల్లో ఉండిపోయింది. ఆనాటి రాక్షస అత్తలందరూ ఇప్పుడు ముసలివాళ్ళయ్యి కోడళ్ళు పెట్టే గుప్పెడు మెతుకుల కోసం దేబురించాల్సిన స్థితికి చేరుకున్నారు. కొడుకులకి ముసలి తల్లి మీద జాలి ఉన్నా ఆమె చేసిన అకృత్యాలకి ప్రత్యక్ష సాక్షులు వారే కావడంతో నోరు మెదపలేకపోతున్నారు. భార్య కాళ్ళు పట్టుకొని తల్లికి కాస్త అన్నం పెట్టమని వేడుకుంటున్నారు. కోడళ్ళు బెత్తం చేతబట్టుకొని వీలుంటే తల్లి కొడుకులనిద్దరినీ గెంటేయాలని కసిగా చూస్తున్నారు. కమల బీపీతో ఊగిపోతూ కుర్చీలో చతికిలబడింది. సూరిబాబు ఆమె పక్కనే కూర్చుంటూ, ఇదిగో చూడు, వెంటనే నారిగాడితో మాట్లాడి అమ్మని పంపేస్తాను, నువ్వు ఆవేశపడకు అన్నాడు. మాట్లాడడం గీట్లాడడం లేదు, వెంటనే వెళ్ళి దింపేసి రండి అంది. బొత్తిగా ఏం చెప్పకపోతే అంటూ నసిగాడు. చెప్పడం మొదలు పెడితే వాళ్ళ చిట్టా తెరుస్తారు. మీ నారిగాడికి నడువు నొప్పి, వాళ్ళ ఆవిడికి ఇంకెక్కడో నొప్పి, కూతురికి వేవిళ్ళు, కోడలికి కాళ్ళ నొప్పులు, కొడుక్కి ఊపిరాడని పని అంటూ ఆయాసపడింది కమల. ఈ గొడవకి అక్కడికి వచ్చిన సూరమ్మ వచ్చిన మనిషి ఊరికే ఉండక మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంటూ దీర్ఘం తీసింది. అంతే, ఇంకా కమలని ఆమె మాటల్ని ఆపడం ఎవరి తరమూ కాకుండా పోయింది. దులిపి దులిపి వదిలిపెట్టింది. అత్తతో పాటుగా మొగుణ్ణి కూడా కలిపి ఎప్పటినుండో ఉన్న అక్కసు వెళ్ళగక్కింది. సూరిబాబు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. సూరమ్మ వెంటనే తనకి చెవుడు కదా అని నిర్ణయించుకొని విని విన్నట్లు కూర్చుండిపోయింది. సరిగ్గా తన 18వ ఏట కమల పెద్ద కోడలి హోదాలో ఉమ్మడి కుటుంబంలోకి కుడికాలు పెట్టి ప్రవేశించింది. మామగారింకా కోర్టులో హెడ్ గుమాస్తాగా ఉద్యోగంలో ఉన్నారు. భర్త ఊళ్ళో హై స్కూల్లో బీఈడీ టీచర్. 2 మరుదులు, 1 ఆడబడుచు, అత్తగారి అత్తగారు. వెరసి గంపెడు సంసారం, బోలెడు చాకిరి. పడుచు అత్తగారు 70 ఏళ్ళు పైబడినా ఆడభీముళ్లా పనిచేసే అమ్మమ్మగారిని చూసి పిల్ల పనిపాట్ల విషయంలో ఇబ్బంది పడదులే అని కమల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే 70 ఏళ్ళు దాటినా ఇంకా కోడల్ని హింసించడంలో సరదా తీరని పార్వతమ్మ, కొత్తగా వచ్చిన కోడలు పిల్లని కొరుక్కు తిందామనే సూర్యకాంతమ్మ వాళ్ళ ప్రజ్ఞాపాఠవాల్ని చూపించడం మొదలుపెట్టారు. ఉదయం తీసుకొచ్చి దింపిన అన్నయ్య మళ్ళీ మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయాడు. కమల మనసు ఒంటరిగా బిక్కుబిక్కుమంది. సాయంత్రం నువ్వు వంట చేయి కమలా అంటూ అత్తగారు ఆజ్ఞ జారీ చేసింది. కమల భయంగానే సరే అంది. అంతమందికి అన్నం వండి గిన్నె దింపుతుంటే చేతులు వణికాయి. సరిపడినంత కూర తరిగేసరికి చేతులు నొప్పులు పెట్టేశాయి. రోటి దగ్గర కూర్చొని అర్ధసేరు కందిపప్పు పచ్చడి రుబ్బేసరికి జబ్బలు లాగేశాయి. ఇంట్లో పనిచేయడం అలవాటున్నా ఇంత పని మీద పడేసరికి బెంబేలు పడిపోయింది కమల. రాత్రిపూట తప్ప భర్తతో మాట్లాడే వీలుండదు. అప్పుడు తను
తన ధ్యాసలో సరసాలు సరదాలు మొదలు పెడతాడు. 4 రోజులు గడిచేసరికి కమలకి కళ్ళల్లోకొచ్చాయి ప్రాణాలు. భీముళ్లాంటి అమ్మమ్మగారు కానీ భూతకి లాంటి అత్తగారు కానీ కమల మీద జాలి పడలేదు. పొద్దున పూట వంట పనంతా ముసలావిడ చేసి పారేస్తుంది. రాత్రి కొత్త కోడలు చేతులు కాల్చుకుంటూ కాళ్ళు ఇడుచుకుంటూ చేస్తుంది. మధ్యనున్న పడుచత్తగారు మొగుడు రాగానే ఆయన పడకుర్చీలో కూర్చుంటే కాళ్ళ దగ్గర కాళ్ళు చాపుకొని కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు నేరాలు చెబుతూ ఎకసెక్కాలు పోతూ అందరినీ ఎగతాళి చేస్తూ గంటలు గంటలు కాలక్షేపం చేస్తుంది. పాపం ఆ మగమహారాజు కూడా ఒక్కసారి ఇంట్లో పరిస్థితి తిలకించడం కానీ భార్యకు కర్తవ్యబోధ చేయడం కానీ చేసి అరగడు. మగపిల్లాన్ని కన్న తల్లి కోళ్ళొచ్చాక సుఖపడ్డంగా అభివర్ణించే మూర్ఖ సమాజానికి అతను ప్రతీక. ఆడబడుచు ఇంటి పని ముట్టదు, అదేమంటే దాని పెళ్ళయి అది వెళ్ళిపోతే అక్కడ చాకిరీ అలాగో తప్పదు అని న్యాయం. మరుదులిద్దరూ మగపిల్లలు. అన్నాలు తిని కంచాల్లో చేతులు కడుక్కొని లేవడానికి సర్వ హక్కులు ఉన్నవారు. ఇంక మొగుడు మొగుడే. మామగారికి మర్యాద, అత్తగారికి అణుకువ, అమ్మగారికి పాదసేవ సహజ విషయాలైపోయాయి. ఇంత కష్టపడి పనిచేసినా కమలకి చివరికి మిగిలేవి అవమానం, కన్నీళ్లే. చేసిన ప్రతి పనికి వంక పెట్టడం, సాధించడం. ఆడపిల్లకి పని రాకుండా ఎలా పెంచారమ్మా అంటూ పుట్టింటి వారిని ఆడిపోసుకోవడం. కళ్ళనీళ్లు పెట్టుకుంటే ఏమంత కష్టం వచ్చింది? ఇంట్లో పని నువ్వే చేసుకుంటున్నావా? లోకంలో అందరూ చేసుకోవడం లేదు? అత్తమావలకింత వండి పెట్టడానికి ఎందుకలా ఏడ్చి చచ్చిపోతావు అంటూ మొదలుపెట్టి సూర్యకాంతమ్మ కోడలి కాళ్ళ కింద నిప్పులు పోసేది. ముసలావిడికి ఈ అత్తగారికి మధ్య నడిచే రాజకీయాల మధ్య కమల నలుసులా నలిగిపోయేది. 3 నెలల తర్వాత పుట్టింటికెళ్ళిన కమలను చూసి అంతా ముక్కు మీద వేలేసుకున్నారు. ముద్దబంతి పువ్వుల అత్తారింటికెళ్ళిన కమల ముళ్ళ కంపల ఎముకల పోగులా తయారై వచ్చేసరికి కమల తల్లి రాద్ధాంతం చేసింది. కానీ ఏం చేయగలదు? మళ్ళీ మాట్లాడితే కూతురి కాపురం చేసేది లేక తిరిగి పంపిస్తూ తనే వెళ్ళి వియ్యపురాలి చేతులు పట్టుకొని బ్రతిమిలాడి పిల్లని కాస్త జాగ్రత్తగా చూడమంది. అంతే, సూర్యకాంతమ్మ తారా జువ్వలా లేసింది. ముప్పొద్దులా కంచడేసి అన్నం తింటూనే ఉంది. పని చేయించకుండా కూర్చోబెట్టడానికి మేం మహారాజులం కాదు, మామూలు సంసారులం అంటూ తెగేసి చెప్పి మర్యాద లేకుండా సాగనంపింది. కమల మనసులో ఆనాడు పడిన గాయం అలాగే పచ్చిగా ఉండిపోయింది. కమల 2వ పురిటి సమయానికి ఆమె తల్లి జబ్బు చేసి చనిపోవడంతో పురిటికి పుట్టింటికెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు కమల పడరాని పాటలు పడింది. అప్పుడే 2వ కోడలు విమల ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అయితే మొదటి నుంచి మరిది ఉద్యోగం వేరే ఊళ్ళో అవడంతో అతను 10 రోజుల్లో భార్యని తన ఉద్యోగం ఊరికి తీసుకెళ్ళిపోయాడు. ఆ ఉన్న 10 రోజులు సూర్యకాంతమ్మ విమలకి కాఫీ దగ్గర నుంచి అందించి అపురూపంగా చూసుకుంది. ఆ విధంగా ఆమె ఎందుకు ప్రవర్తించి కమలని బాధించిందో ఎంత ఆలోచించినా ఎవ్వరికీ అంతుపట్టదు. ఉద్యోగస్తురాలైన కోడలి మీద మోజు అంటూ కొందరు చెవులు కొరుక్కున్నారు. సూరిబాబు తన పెద్ద కొడుకు. అతను తన చెప్పు చేతల్లో ఉండాలనేది ఆమె మూర్ఖపు కోరిక. చిన్నప్పటి నుంచి ఏ లాగు, ఏ చొక్కా వేసుకోవాలో, క్రాఫ్ ఎలా దువ్వుకోవాలో ఆమె చెప్తూ ఉండేది. అతను గంగిరెద్దులా తలాడించి అలాగే చేసేవాడు. ఎప్పుడు నీకేం తెలీదు అని మొదలుపెట్టేది. తన కొడుకుని తనే నడిపించాలి, అది తన హక్కు అనుకునేది. అప్పుడే అతను తన ఆధీనంలో ఉంటాడని భావించేది. కమలకి 2వ పురిటిలో ఆడపిల్ల పుట్టింది. ఆమె బలం లేక
చాలా జబ్బు పడిపోయింది. లేవలేని సమయంలో కూడా అత్తగారితో గొడవలు తప్పలేదు. హై బీపీ వచ్చేసేది. డాక్టర్ ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండాలని చెప్పేవాడు. అన్నీ ప్రత్యక్షంగా చూసిన సూరిబాబు వేరే ఇల్లు చూసుకొని కాపురం మార్చేశాడు. సూరమ్మ గుక్క తిప్పుకోలేకపోయింది. కొడుకుని నానా శాపనార్థాలు పెట్టింది. కోడలు తన కొడుకుని మార్చేసిందని ఆడిపోసుకుంది. ఆ విధంగా విడిపోయిన కమల మరింకా అత్తముఖం చూడకూడదని ప్రతిజ్ఞ తీసుకుంది. ఆ తర్వాత సూరమ్మ రావడం గురించి ప్రసక్తి వస్తే గొడవ చేసి జుట్టు విరబోసుకొని రోడ్డున పడేది. సూరిబాబు భయపడి ఊరుకునేవాడు. పిల్లల పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి అత్తమామలు వచ్చి నిలబడి వెళ్ళిపోయేలా కాయిదా చేసింది కమల. సూరమ్మ కూడా టస్సాగా కాళ్ళూపుకుంటూ కూర్చుని మెళ్ళో గొలుసులు సవరించుకుంటూ కాలక్షేపం చేసి వెళ్ళిపోయేది. అకస్మాత్తుగా తండ్రి గుండెపోటుతో చనిపోవడంతో ఈ తల్లి ఎవరి దగ్గర ఉండాలి అనే ప్రశ్న వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఆమె ఒక్కతి ఉండే ప్రసక్తి లేదు. రెండోవాడి పెళ్ళాము ఉద్యోగస్తురాలు, మూడోవాడు ఈ దేశంలోనే లేడు. ఈ ముసలావిణ్ణి అమెరికా తీసుకెళ్లే ప్రశ్నే లేదు. ఇక్కడ ఉన్న ఇద్దరూ ఆమెని పంచుకోవాలి. కానీ కమల చాలా ప్రతిఘటించింది. తన దగ్గర ఉండడానికి వీల్లేదని చెప్పింది. నేను చచ్చిపోయినా ఆవిడ నా గుమ్మం తొక్కడానికి వీల్లేదని కేకలు పెట్టి చెప్పింది. ఎంత దెబ్బలాడుకున్నా పెద్ద కొడుకు దగ్గర తన స్థానం పదిలం అనుకున్న సూరమ్మ కంగుతింది. మొత్తానికి 3 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఆమె రెండవ కొడుకు నారాయణరావు దగ్గర ఉండేలా తీర్మానించారు. నెమ్మది మీద కొన్నాళ్ళు పెద్ద కొడుకు భరిస్తాడు అనే అవగాహనకొచ్చారు. పెద్ద కోడలి వల్ల తిన్న ఎదురు దెబ్బ సూర్యకాంతమ్మలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిన సూచనలేవి కనిపించలేదెవ్వరికి. నారాయణరావుతో వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆమె అత్తగారి హోదాలోనే కూర్చునేది కానీ పనిపాటల్లో సాయంగా ఉండేది కాదు. బయట ఉద్యోగం చేసొచ్చిన విమలే ఇంటి పనంతా చేసుకోవాల్సి వచ్చేది. ఏమైనా అంటే, నువ్వెలా చేసుకుంటావో నాకు తెలీదు, నువ్వెన్ని బియ్యం పోస్తావో నాకేం తెలుసు, పొద్దున్న వండినవి తినరేమోనని పని మనిషికి ఇచ్చేశా, నాకేం తెలుసు అంటూ సాగదీసేది. పని మాత్రం జరిగేది కాదు. తల్లి పెద్ద తలనొప్పిగా తయారైంది నారాయణరావుకి. ప్రతి వాళ్ళు ముసలి తల్లిదండ్రుల్ని పిల్లలు చూడడం లేదని, వృద్ధాశ్రమాల దుష్ట సంస్కృతి మనకి వచ్చిందని ఈ మధ్య తెగ బాధపడిపోతున్నారు. తల్లులు కొడుకుల్ని వారి బ్రతుకు వారిని బ్రతకనివ్వకుండా అన్నీ తామే నిర్దేశిస్తామంటారు. సంసారం చేయడం దగ్గర నుంచి సామాను కొనడం వరకు అంతా అత్తపెత్తనం సాగాలంటారు. కోడళ్ళు సహజంగా వ్యతిరేకిస్తారు. అసలు అత్తల్ని ఇంట్లో ఉండనిస్తే ఇల్లు నరకం చేసే 80-90 ఏళ్ల అత్తలున్నారంటే ఆశ్చర్యం లేదు. పెట్టిందేదో తిని హాయిగా విశ్రాంతిగా కృష్ణారామ అని, కాకపోతే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అనుకుంటూ గడిపేసినా ఎవ్వరూ పట్టించుకోరు. అత్తలలా ఉండరు. కొడుకులతో పార్టీ కడతారు. ఒకవేళ కోడలికి కోడలొస్తే ఆమెని అత్తగారి మీదకి ఉసిగొలుపుతారు. ముసలి అత్తలతో వేగలేక అనారోగ్యవంతులై ముఖాల్లో కళ లేకుండా చిన్న వయసులోనే బీపీలు షుగర్లు వచ్చి ఓపిక నశించి కసితో కొతకొతలాడిపోతూ బ్రతుకుతున్న కోడళ్ళు అడుగడుగునా కనిపిస్తారు. వృద్ధాప్యంలో అత్తల దైన్య స్థితి ఎంత బాధాకరమో నడి వయసులో అత్తగారు భర్త ఆధిపత్యానికి నరకం అనుభవించే కోడళ్ళ స్థితి కూడా అంతే బాధాకరం. ఉదయం 6 గంటల సమయంలో సూరిబాబు తల్లిని ఆటోలో తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చుండబెట్టి మనుషులతో మోయించుకొచ్చి ఇంట్లో దింపుతుంటే నారాయణ ఆశ్చర్యంగా ఆందోళనగా చూస్తూ, అదేమిటి అన్నాడు. రాత్రి బాత్రూంలో పడింది అన్నాడు అన్నగారు నెమ్మదిగా. అయితే డాక్టర్ అని
ఇంకా ఏదో చెప్పబోతుంటే అవన్నీ చూడాలిరా అంటూ నే వస్తాను అని వెళ్ళిపోయాడు. విమల నిశ్చేష్టురాలైంది. సూరమ్మ పెద్దగా మూలుగుతోంది. ఇదే మన ఇంట్లో ఆమె పడిపోతే మనం తీసుకొని వాళ్ళ ఇంట్లో దింపితే వాళ్ళు ఊరుకుంటారా అంటూ అరిచింది విమల. అమ్మో, వదిన మీద పడి పీకేస్తుంది అనుకున్నాడు నారాయణ. సూరమ్మ గట్టిగా నారాయణ అంది. అతను తల్లి దగ్గరికి వెళ్ళి ఏమ్మా, ఏం కావాలి, ఎలా ఉంది అన్నాడు. నాకు భయంగా ఉందిరా. నేను మళ్ళీ నలుగురిలో తిరుగుతానా, నేను కోలుకుంటానా, నేను బతుకుతానా అంటూ బొటా బొటా కన్నీరు కార్చింది. తల్లి స్థితి చూసి కరిగిపోయాడు నారాయణ. ఆమెకిప్పుడు 88 ఏళ్ళు. భయపడకమ్మా, నీకు తగ్గిపోతుందిలే అని ధైర్యం చెప్పాడు. ఒరే నారాయణ, నేను చచ్చిపోకుండా కాపాడమని దేవుణ్ణి ప్రార్థించు నాయనా, నా కోసం ప్రార్థన చెయ్యి నాయనా. చచ్చిపోతానేమోనని భయంగా ఉందిరా నాయనా. ఆమె ఇంకా అవే మాటలు మాట్లాడుతూనే ఉంది. నారాయణ ఆమె వైపు నిశ్చింతగా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. అతని పక్కనే విమల నోరు తెరిచి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. 3వ రోజుకి మధుసూదన్ అమెరికా నుంచి అనుకోకుండా ఊడిపడ్డాడు. వస్తూనే భార్యాభర్తలిద్దరూ అపురూప నటనా కార్యక్రమం నడిపారు. మధు తల విపరీతంగా ఊపేస్తూ మాతృత్వం గురించి, అమ్మతనం గురించి, భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి, తల్లుల గొప్పతనం గురించి, పిల్లల ప్రేమానురాగాల గురించి పెద్ద ఉపన్యాసమే దంచాడు. ఎంత డబ్బు ఖర్చైనా సరే అమ్మకి గొప్ప వైద్యం జరగాలి, నా మాతృమూర్తి 100 ఏళ్ళు బ్రతకాలి అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అమ్మా, నీకు 24 గంటలు సేవ చేసేందుకు మనిషిని పెడతాను అన్నాడు. 3వ కోడలు అత్తగారి చేతులు బాగున్నా కూడా వినిపించుకోకుండా గిన్నెలో అన్నం కలుపుకొచ్చి చెంచాతో అమెరికన్ పద్ధతిలో తినిపించి మదర్ తెరిసాకి మారుపేరుగా నిలిచింది ఒక క్షణం. అంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళ ధైర్యం ఒక్కటే. ఆ ముసలావిడ్ని చూడవలసిన బాధ్యత కానీ, ఆమెకి సేవ చేయాల్సిన స్థితి కానీ, ఆమె మలమూత్రాలు పారబోయాల్సిన దురవస్థ కానీ వాళ్ళకి లేదు. ఆ ధైర్యం ఎంతైనా నటించేలా చేస్తుంది. 3వ కొడుకు మాటలు, ముద్దుల కోడలి చేష్టలు సూరమ్మకి స్వర్గం దిగివచ్చిన భావన కలిగించాయి. అమ్మకి ఇలా ఉండాలి, అలా ఉండాలి, పాపం పెద్దదిరా, ముసల్దిరా అని ఆమెని ముద్దు చేశారు. చివరిగా వెళుతూ మధు, అమ్మా, నీ పాదపద్మాలు ఇలా ఇవ్వు, నమస్కరించుకుంటాను అన్నాడు. వాళ్ళు వెళ్ళాక ముసలావిడ మురుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అసలు సంగతి తర్వాత తెలిసింది. వారు పిల్లలకి ఇండియాలో ఉన్న అద్భుతాలు చూపించుదామనుకున్న కార్యక్రమం వేసుకున్నారు. తల్లి అనారోగ్యం కలిసొచ్చింది. అంతే, సూరమ్మ మంచంలోనే ఉండిపోయింది. ఒకరోజు కళ్ళనీళ్లతో, ఒరేయ్, నన్నందరూ వదిలేశారు, నువ్వు నన్నే ఆశ్రమానికి పంపేయకురా అంది. నారాయణకి జాలేసింది. విమల దీనంగా ఆమె వైపు చూసింది. ముసలివాళ్ల గతం తవ్వి వాళ్ళ మీద కక్ష సాధించడంలో ప్రయోజనం లేదు. ప్రేమ గీమ పక్కన పెట్టి ఒక బాధ్యతగా వాళ్ళని కడతేర్చాలి అనే భావం వారిద్దరి చూపుల్లో ఒకరికొకరికి అర్థమైంది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.